సార్ మేమంతా చాలా సాదాసీదా కురాళ్ళం సార్. చట్టరీత్యా న్యాయంగా ఏం చేయాలో అది చేయండి సార్. కాదంటే గూగుల్ పే, ఫోన్ పే లాంటి ఫార్మాలిటీస్ ఉంటే ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడి నుంచి బయలుదేరుతాం సార్. రై తప్పకరా. క్రికెట్ లో ఇండియా ఓడిపోతే నవ్వుతారు, ఏంటని అడిగిన వాళ్ళ తల్ల బద్దలు కొడతారు. బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ చేసి మనోరు వాళ్ళనే కొడతారు. అన్ని చేసి మంచి వాళ్ళలా నటిస్తారు. సార్ ఒక చోట నుంచొని మాట్లాడండి సార్, భయం వేస్తుంది సార్. మీరంతా ఎవరో తెలుసారా? చెప్పండి సార్. తెల్లతోలు కాసుపడ్డ యాంటీ ఇండియన్స్. ఎవరు సార్ యాంటీ ఇండియన్స్? వాళ్లే సార్ బ్రిటిష్ వాళ్ళని కొట్టడానికి ట్రై చేశారు. మేము హ్యూమానిటీతో వెళ్లి వాళ్ళని కాపాడాం సార్. సార్ పదే పదే యాంటీ ఇండియన్స్ అనకండి సార్, చాలా బాధగా ఉంది. మాకు కూడా దేశభక్తి ఉంది సార్. ఓ దేశభక్తి. నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను రా, వాటికి నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పావంటే నీకు దేశభక్తి ఉందని నేను ఒప్పుకుంటాను. ఇన్ 1947 సార్ 1947 ఆగస్ట్ 15 మనకు స్వాతంత్రం వచ్చింది సార్, అందుకే ఆ రోజు డ్రైడే. నేను ఇంకా క్వశ్చన్ అడగలేదురా. 1947 19 into 47 ఎంతరా? చెప్పండి రా సార్. దానికి దేశభక్తికి ఏం సార్ సంబంధం? అది మ్యాథమెటిక్స్ సార్, జస్ట్ నంబర్. 1947 కి దేశభక్తికి సంబంధం లేదు. అది 1 2 3 లాగా ఓన్లీ నెంబర్. సరేరా, ఒలింపిక్స్ లో ఇండియాకి ఎందుకురా గోల్డ్ మెడల్ వచ్చింది? గెలిచినందుకు సార్. నేను స్పోర్ట్స్ పెద్దగా ఫాలో అవ్వను సార్, ఓన్లీ స్టడీస్. ఓ అక్బర్ ఎందుకురా చెట్లు నాటాడు? సార్ అక్బర్ చెట్లు నాటలేదు సార్, అశోకుడు నాటాడు సార్. రై నాకే ఎదురు చెప్తావు నువ్వు? లేదు సార్. హిస్టరీలో అంత పెద్ద సైంటిస్ట్ నువ్వు? సార్. రై దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పరా. చెప్పండి అక్కన్న, మాదన్న, రామదాసు ఎవర్రా? సార్ ఒక ఆయనేమో అక్కన్న సార్, ఇంకో ఆయనేమో మాదన్న సార్. ఈ ఇద్దరు కానివాడే రామదాసా? అవును సార్. తెలీదురా మీకు, దేశం గురించి తెలీదు, హిస్టరీ ఏంటో తెలీదు, కంట్రీకి ఎంత అప్పు ఉందో తెలీదు. కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉందారా మీకు? మేము ఓటేస్తాం సార్. ఎమ్మెల్యే ఎలక్షన్ కా, ఎంపీ ఎలక్షన్ కా, లోక్సభ కా, రాజ్యసభ కా, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ లేదా వార్డ్ మెంబర్, అట్లీస్ట్ మేయర్ అంటే ఏంటో తెలుసా మీకు? 18 ఏళ్ల వయసు దాటితే మేయర్ సార్. రై అది మేజర్ రా. మరి 19 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళంతా 19 పైన రే 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 వాళ్ళు మేజర్ లేరా? ఓ నైస్ సార్. ఎంత హెవీ నాలెడ్జ్ పెట్టుకుని మీరంతా ఎక్కడ పని చేస్తున్నారా? నాకు బేకరీ ఉంది అందులో సార్. నేను వర్క్ చేస్తున్నాను సార్. నేను అక్కడే చేస్తున్నాను సార్. నేను బేకరీలో వర్క్ చేస్తున్నాను సార్. అబద్ధం చెప్తాడు సార్. వీడు సోషల్ టీచర్ సార్. రేయ్ నువ్వు టీచర్వా? సరే ఇంగ్లాండ్ క్యాపిటల్ ఏంట్రా? లండన్ సార్. అనుకున్నాను రా, అనుకున్నాను. మీకు ఇండియా గురించి ఏమీ తెలీదు, కానీ ఇంగ్లాండ్ గురించి అడిగితే మాత్రం అన్ని కరెక్ట్ గా చెప్తున్నారు. సరేరా, ఇంగ్లాండ్ గురించి మీకు ఫైనల్ క్వశ్చన్ రా, టఫ్ క్వశ్చన్ రా. మీకు దేశం మీద ఎంత ప్రేమ ఉందో మీరు ఇప్పుడు చెప్పే ఆన్సర్ తో కనిపెట్టేస్తాను. రెడీయా? ఈజీగా అడుగుతాడు, కరెక్ట్ ఆన్సర్ చెప్పొద్దు. ఈఎన్జి ఇంగుతో స్టార్ట్ అయ్యి LAND ల్యాండ్ తో ఎండ్ అయ్యే ఒక దేశం పేరు చెప్పండి చూద్దాం. కాదు. చెప్తే దొరికిపోతామని ఎవరు చెప్పట్లేదు. సార్ చాలా టఫ్ గా ఉంది సార్, ఎవరికి తెలియదు సార్. సార్ ఇంగ్లాండ్ సార్. రేయ్ నీకు జనరల్ నాలెడ్జ్ సూపర్ గా ఉందిరా, ఆడికి తెలిసింది కూడా మీకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం బాగా అర్థమైందిరా, మీ అందరికి భయంకరమైన దేశభక్తి రాలేదేంటి? భయంకరమైన దేశభక్తి ఉందిరా. థ్యాంక్ యూ సార్. అదే సార్ అప్పటి నుంచి చెప్తున్నాం. కానీ మన దేశం మీద కాదు, వేరే దేశం మీద. రేయ్ మీరంతా ఈ ఊళ్ళోనే కాదురా, ఈ దేశంలోనే ఉండకుండా మనుషులు. ఒకసారి మనుషులు సేవించడం కంటే మీరు ఈ దేశానికి హానికరం. రేయ్, ఏంట్రా గోలా? ఆపండి. సార్ జెసికా సార్, ఒక నిమిషం మాట్లాడొస్తాను సార్. సరే వెళ్ళు.
సార్ నా కూతురు థర్డ్ ఇయర్ బీటెక్ చదువుతాం సార్. 24 గంటలు కొరియన్ వెబ్ సిరీస్ చూస్తాం సార్. అదేదో BTS గ్రూప్ అంట, ఎప్పుడు చూసినా పాడుతూనే ఉంటారు. అది చూసినప్పటి నుంచి చేసుకుంటే ఒక కొరియన్ కుర్రానే చేసుకుంటాను, అక్కడే సెటిల్ అయిపోతానంటాను సార్. ఇదంతా ఎవరి వల్ల? వీడి వల్ల. సార్ నా రెండో కూతురు ఓ అమెరికా ఓడితో లేచిపోయింది సార్. రాత్రికి రాత్రే ఇక్కడి నుంచి బయలుదేరి అమెరికా వెళ్తే అక్కడ రాత్రే, భయం వేసి అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి వస్తే ఇక్కడ రాత్రే, అంతా చీకటి. నా లైఫే చీకటి అయిపోయింది సార్. దీనంతటికి కారణం ఈడి లవ్వే సార్. అంతేకాదు సార్, ఇక్కడ లోకల్ ఫిగర్ పడేయడానికి మేము చాలా కష్టపడతా అంటే ఏకంగా ఫారెన్ ఫిగర్ పడేశాడు సార్. కడుపు మండుతోంది సార్, కడుపు మండుతోంది సార్. విశ్వనాథం గారి అబ్బాయిని మర్యాదతో నా కూతురికి పేరు పెట్టమంటే ఎలిజబెత్ టైలర్ అని పెట్టారు సార్. అవును సార్. సార్ నాకు తెలియక అడుగుతాను, ఒక టైలర్ కూతురు టైలర్ అవ్వాలా సార్? సార్ అన్నింటికీ మించి మా విశ్వనాథమయ్యని ఒక 5.5 అడుగులు ఉంటుంది సార్. 5.5 అడుగుల గుంటలో తోసేసి ఊరందరి ముందు గుండెల మీద తన్నాడు సార్. సార్ ఈ దారుణం తట్టుకోలేండి సార్. వీళ్ళంతా డ్రామా చేస్తున్నారు సార్. ఏంటి డ్రామానా? రామానా? దేశ సంస్కృతిని కాపాడడం డ్రామా అయితే, దేశం కోసం పోరాటం డ్రామా అయితే, రెండు చాలరా. అవును సార్, మేమంతా డ్రామా ట్రూపే సార్. అవును సార్, దేవరకోట డ్రామా ట్రూప్ సార్ మాది. సార్ చెప్పండి సార్. నాకున్న ఎక్స్పీరియన్స్ తోను, అద్భుతమైన నాలెడ్జ్ తోను నేను ఇప్పుడే ఇక్కడే ఇన్స్టెంట్ గా స్పాంటేనియస్ గా ఒక తీర్పు చెప్తాను. భయంకరమైన స్పాంటనిటీ. ఇది ఒక సాధారణ ఊరి సమస్య కాదు, మన దేశ సమస్య. ఒక ఇండియన్ ఒక బ్రిటిష్ అమ్మాయిని ప్రేమించడం వల్ల ఏర్పడ్డ సమస్య. దీని మీద ఊరి పరువు, మీ మనోభావాలు ఆధారపడి ఉన్నాయి. అంతేకాక దేశం అవమానించబడింది. అది కూడా స్వాతంత్ర దినం నాడు జరగడం మరింత బాధాకరంగా ఉంది. ఈ ఘటన వల్ల ఊళ్ళో చోటు చేసుకున్న విపత్కర పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ఊరి శాంతి భద్రతల్ని కాపాడే నిమిత్తం అన్ని సమస్యలకి మూల కారణమైన ఆనంద్ యొక్క ప్రేమని తాత్కాలికంగా రద్దు చేస్తున్నాను. అంతేకాకుండా ఆనంద్ని ఊరి నుంచి బహిష్కరించాలని నేను తీర్మానిస్తున్నా. సార్ ఇది అన్యాయం సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇది దారుణం సార్. ఏ కాలంలో ఉన్నాం సార్ మనం? ప్రేమించినందుకు ఊరి నుంచి బయటికి పంపిస్తారా? పాపు ఆపనా, ఇదేం ఫస్ట్ టైం జరుగుతుంది కాదు. మొన్న మధ్య భీమవరంలో ఒక నెలాగే నగర బహిష్కరణ చేశారు. ఇప్పుడు నువ్వు ఫీల్ అవుతావని నిన్ను ఊళ్ళోకి పంపించారనుకో, ఇక్కడున్న వాళ్లలో ఎవడో ఒకడు ఆ పిల్ల వాళ్ళ ఇంటికెళ్ళి రాయేస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది. సార్ ఇది అన్యాయం సార్. ఇది చాలా తప్పు సార్. సార్ వద్దు సార్. జెసికా, జెసికా, Please leave him. సార్ Do you still think you can live in this village? You know I'm not against Anand now. But there is no respect for us here. I've completely lost hope. That's why we're leaving. Uncle? ఒక 2 minutes మీతో మాట్లాడాలి అంకుల్. మీరు మమ్మల్ని హేట్ చేయడంలో ఒక న్యాయం ఉంది అంకుల్. మేము ఇండియన్స్ మీద అంత వైలెన్స్ చేశాం, స్లేవ్స్ లా ట్రీట్ చేశాం. ఎన్నేళ్లు గడిచినా ఆ హేట్రెడ్ మాత్రం అలాగే ఉంది అంకుల్. మై గ్రాండ్ మా టోల్డ్ ఇండియా అందరినీ హక్ చేసుకుంటుందని, లైఫ్ ఇస్తుంది అని. కానీ నాకు అదృష్టం లేదు అంకుల్. ఆనంద్ లాంటి ఒక కైండ్ పర్సన్
ఒక అర్థం లేని పగకి బలవుతాడని అనుకోలేదు. ఆనంద్ నా లైఫ్లో ఎప్పుడు తోడుగా ఉంటాడని అనుకున్నాను, కానీ జ్ఞాపకంగా మిగులుతాడని అనుకోలేదు. These are all original land documents, uncle. And one more thing, uncle. ఇంతవరకు మా వల్ల మీకు జరిగిన అన్ని అన్యాయాలకి ఓల్ బ్రిటిష్ పీపుల్ తరపున, మీరు పడ్డ కష్టాలకి అందరి తరపున సారీ అంకుల్.